అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? అంటే అది పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు? డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. మనసారా నేను కూడా ఒక్క పోటు పడుతున్నా. పొడిచేసిపో. జగన్ గారు అదే సినిమా డైలాగ్ కదా అని సరదాగా అంటే దాన్ని చిత్రీకరించి ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారంటే. యా చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం, ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటిది? 70 ఏళ్ళ ముసలైన కొమ్మినేని శ్రీనివాస్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు, జైల్లో వేసినాడు. అరే ఎవరు నర్స్ చేస్తున్నారో తెలుసా? అన్ని కనుక్కునే మూసుకొని పడుకో. కొందరైతే బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో ఏంటి, 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు. నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? రెప్యూటెడ్ విలేకరి, సీనియర్ జర్నలిస్ట్. 70 ఏళ్ళు 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా. ఇంతకాలం బతికే ఇంకా ఏం పీకుదామని? నీకు పెళ్ళం పెట్టాకలు కూడా లేవు కదా. ఒరే ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళ తోసండి.